सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भगवान रमण महर्षि की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు షిరిడి సాయినాథుని యొక్క సన్నిధిలో భగవాన్ రమణ మహర్షి యొక్క కృపా కటాక్షాలతో ఆచార్య భరద్వాజ మహర్షి ఆశీస్సులతో రమణ మహర్షితో దాదాపు కొన్ని సంవత్సరాలు గడిపిన సూర్యనాగమ్మ గారి యొక్క లేఖల ద్వారా మనకి రమణ మహర్షి గారి యొక్క తత్వము, వారి యొక్క భావాలు, ఇవన్నీ కూడా మనకి జీవితానికి అన్వయించుకోవడానికి ఇటు లౌకికంగా, ఇటు పారమార్థికంగా, ఇటు ఆధ్యాత్మికంగా మూటికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉత్తరంలో ఉన్న ఆంతర్యమును లోతుగా పరిశీలించాలి. ఆయన మాటలో ఉన్న అంతరార్థం ఏమిటి, ఆంతర్యం ఏమిటి, అంతరార్థము, ఆంతర్యము, ఈ రెండు మనం పసికట్టాలి. అప్పుడే ఆ ఉత్తరంలోని సారాంశం మనకి అవగతమవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 10వ ఉత్తరం, ఈచి బాధలు, 30/11/1945 సంవత్సరం. ఈచి బాధలు అంటే మనకి సంసారంలో మన జీవన విధానంలో జరిగే కష్టాలు. ఈచి బాధలు అంటే అతివృష్టి, అనావృష్టి అట్లా అనుకుందాం. మనం 2 ఏళ్ళు అవుతుంది అనుకుంటున్నా అని చెప్పిన మాట, అంటే 43 సంవత్సరం 40 సంవత్సరం ఉంటుంది. చాలా కాలం నుంచి వస్తువు పోతున్న బ్రాహ్మణంతో ఉన్నారు. 2 ఏళ్ళగా వస్తువు పోతూనే ఉన్నారు. వాళ్ళు గుంటూరు వాస్తవ్యులు, కొండయ్య అని పేరు. ఇక్కడికి వచ్చి 2 నెలలు ఉంటారు. పాపం ఆ బ్రాహ్మణుడు ఇల్లు, వాకిలి, బిడ్డలు మొదలైనవి అన్ని వదిలిపెట్టి 2 నెలల కంటే ఉండలేడు ఇది ఆశ్రమంలో. కానీ నెపం మాత్రం భార్య మీద పెట్టాలని, మన చేసే పని అదే కదా, పెట్టాలని భగవాన్ ఈ సంసార పని మీద పడలేదు స్వామి, మా ఆవిడ కూడా రావద్దంటే వచ్చేసింది. 2 నెలలు కాగానే ఇంటి వద్ద ఏదో ఇబ్బంది, పోదాం అంటా ఉన్నది. అనే దేవుడు వీడికి పోవాలనిపిస్తా ఉంది, భార్య మీద ఎక్కాడు. ఇది సహజ లక్షణం. మంది తప్పు మనం చేస్తాం, కానీ వాళ్ళు కూడా తప్పు చేశానంటాను అని అంటుంది. నువ్వు పో అంటే పోదు, నేను చెప్పినా వినదు అంటే తప్ప ఆమె నెట్టేశాడు. మీరేం చెప్పండి, నేను తమతో పాటు ఇక్కడే ఉంటా అన్నాడు ఈ కొండయ్య. నేను మాత్రం ఇక్కడే ఉంటా, కానీ ఇరికి పోవాలనే ఉంది. 2 నెలల పాటు ఇప్పుడు ఉన్నాడట. 2 సంవత్సరాలు చూస్తున్నాను అని చెప్పారు. వస్తా 2 నెలలు ఉంటాడు, మళ్ళీ ఇంటికాడే ఉంది అదేందో అని వాళ్ళు వెళ్ళిపోతా అంటాడు. శ్రీవారు అంటాడు వినోదంగా, పదం ఆనందంగా, సంసారం విడిచి ఎక్కడికంటే పోయేది? ఆకాశం మీదకి ఎగురుతామా? ఏమి భూమి మీద ఉంటాం? వదిలిపోవడం ఎక్కడ వదులుతావు? వదిలేసావు, ఆకాశంలో పోతావు. ఏమన్నా భూమి మీద ఉంటావు. మనం ఎక్కడ ఉంటే అక్కడే సంసారం. నేను ఏం వద్దని ఇక్కడికి వచ్చా, అరుడి దగ్గరికి నేను వచ్చా. చూడండి ఇప్పుడు ఎంత సంసారము. అంటే మానవ సంబంధాలు ఎలా ఉంటుందో చెప్తున్నారండి ఇక్కడ. దానికి ఉదాహరణ చెప్తున్నాండి. ఒక తీగ కర్ర కాళ్ళపని బంధం ఏర్పడుతుంది, అదే బంధం కదా. అలాగే ఒక మహావృక్షం కొన్ని సంవత్సరాల తరబడి భూమితో బంధం కలిగి ఉంటుంది. గాలితో, సుగంధంతో కలిసి దిక్కులంతా వ్యాపిస్తుంది. నీటిలో చేపలు ఉన్నాయి, ఆ చేపలతో పాటు ఎన్ని సూక్ష్మజీవులు బంధం కలిగి ఉన్నాయి. అలాగే ఆకాశ మేఘంలో నీటితో కలిసి ఎన్ని సూక్ష్మజీవులు ఉన్నాయి. మానవ సంబంధాలు చెప్తున్నాడు. అలాగే సౌర కుటుంబం, ఆ పాలపుంతల్లో ఎన్ని గ్రహాలతో కూడిన అణువులు ఆ పరమాణువుల కక్షలో అనుబంధం కలిగి ఉన్నాయి. భూమిలో అగ్ని కొత్త ఉంది లోపల. మరి అటువంటి కొత్త అగ్నినే భూమి భరిస్తుంది. అనేక సంవత్సరాలుగా బంధం ఏర్పడుతూ ఉంది. బంధం అనేది ప్రకృతి సహజం.
అక్కడ సంసారం వద్దన్నారు కదా, దానికి ఎదురన్నా ఇది కూడా రమణ మహర్షిదే చక్కగా దొరికింది ఈరోజు ఎప్పుడుదో అని చెప్పి ప్రతి బంధానికి అర్థం ఉంటుంది. మనిషికి ప్రకృతికి అందమైన బంధం ఒకటి ఉంటుంది, మనిషికి ప్రకృతికి అందమైన బంధం ఒకటి ఉంది. ఎందుకంటే ప్రకృతికి మనకి బంధం లేకపోతే మనం అసలు నిర్జీవులమే. ప్రకృతి అంటే పంచపదం వేసుకుందాం అనుకోండి, చెట్టు చేపల నీరు అన్నీ కూడా సరే, వాటి బంధం లేకపోతే నేను ఎలా ఉండగలను నేను? అలాగే మనిషికి ప్రకృతికి అందమైన బంధం ఉంది. మనుషుల మధ్య బంధాలు ఉంటాయి. మానవ సంబంధాలు ఎంతో విలువైనవి. వాటిని నిలుపుకోవడం మనిషి బాధ్యత, అదే మనిషి జీవితం. నేను వదిలిపోతాను, నాకు సంతాన బంధంగా ఉంది అని అనుకుంటూ ఉంటాం కదండి. చాలా మంది ఉంటున్నారండి స్వతంలో కూడా, ఇంత బాధ నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి విన్నాను అనమాట. అందరికీ ఆయన ఏర్పాటు చేశాను వెళ్ళిపోతాను అంటూ ఉంటాను. రుణానుబంధం వలనే సంబంధ బంధాలు ఏర్పడ్డాయి. వీటిని తప్పించుకోవడం అంత సులువు కాదు అంటుంది వేదాంతం. నేను అన్నీ వదిలి ఒక కుటుంబం విడిచిపెట్టా, రమణ చెప్తున్నాడు ఇందులోనే. కానీ అరుణాచలంలో నా చుట్టూ ఇన్ని కుటుంబాలు ఏర్పడ్డాయి. ఇంత పెద్ద సంసారం ఏర్పడుతుందని నేను ఎన్నడూ ఊహించరా అన్నారు రమణ మహర్షి. మరి ఈ శిష్యులు రాకపోకలు ఇవన్నీ ఇక్కడ సంసార బద్ధమే కదండి. మీ సంసారం కంటే 100 రెట్లు అధికంగా ఉందిరా నాయన, మీరు ఆమెను పొమ్మని చెప్తున్నారు. ఆ నా దగ్గరికి వస్తుంది, నేను ఎక్కడ పోయేసామంటాను. నేనే చెప్పాలా? ఈరోడు చెప్పాలి, అంతేగా చెప్పాలి. ఇక్కడ నేను ఎక్కడ పోయే స్వామి, ఇక్కడే ఉంటానంటుంది. నేను ఆమెకేం చెప్పేది? మీ సంసారం మీకు వద్దంటారు, నా ఈ సంసారం నేనేం చేసేది? నేను వద్దునప్పుడు ఆడికి పోయేది, ఇదంతా నేను ఎక్కడికి పోయేది అంటేనే హాళ్ళు అంతా పక్క నవ్వులు. అంతే కదా, వాస్తవంగా కనబడతారు కదా. భగవాన్లకి ఏమలే, ఆయన బంధరహితులు కనుక ఎంత సంసారం ఉన్నా భరిస్తారు అంటూ ఒక ముసలోడు అలా గొణుకుతూ కూర్చున్నాడు. ఆయనకి బంధరహితులు కదా, ఎంత సంసారం ఉంటే ఆయనకేముంది? అప్పుడు శ్రీవారి యొక్క పరిహాసం చూస్తున్నాడు. సాధారణంగా వాడు మాట్లాడే మాట ఏదైనా బోధగానే ఉంటుంది. అందుకండి వారి చూపు, వారి యొక్క నవ్వు, ఆ ముఖకాల యొక్క అర్థం మనం గుర్తించగలిగితే ఎంత గొప్ప బోధం. ఒక ఉపదేశం అంటే మాటలు చెప్పడం కాదండి, అందుకే మౌనమే గొప్ప బోధ. దక్షిణామూర్తి తత్వం అదే. మౌనంతోనే శిష్యుడి యొక్క సంశయాలన్నీ తీరుస్తాడు. అదే దక్షిణామూర్తి తత్వం రమణ మహర్షిలో కనిపిస్తుంది. మా వంటి భక్తులంతా కాలు నొప్పునో కడుపు నొప్పునో వారికి నివేదించడం పరిపాటి అయిపోయింది. ఈ మధ్య ఒకడు వచ్చి నా కళ్ళు జబ్బుగా ఉన్నది సరిగ్గా అనిపించలేదన్నాడు. భగవాన్ అనుగ్రహించడానికి ఒకడు వచ్చాడు కదా. సరే అని తలూపి వాళ్ళకి పోగానే వాళ్ళకి కళ్ళకి జబ్బు అంటారు, నా కాళ్ళకి జబ్బతి నేనెవరు చెప్పుకునేది? వారి కళ్ళకి జబ్బు నాకు చెప్పుకున్నాడు. సరే, నా కాళ్ళకి జబ్బు వచ్చింది నేనెవరు చెప్పుకునేది? అంటే అది స్వయంగా కూర్చొని మనం దర్శిస్తే తప్ప మనకి అందులోని హాస్యం మనకి పట్టుకోలేదు. అంటే అతను మనోవేగం అయితే ఆయన కళ్ళకి జబ్బు అని చెప్పాడు, నా కాళ్ళకి జబ్బు వచ్చింది ఎవరు చెప్పుకునేది? అందరు విసిగిపోయి చూసి కూర్చున్నారు. భగవాన్ ఇట్లా అప్పుడప్పుడు అనడం కద్దు అంటే అప్పుడప్పుడు హాస్యం చేసేవాడు. కానీ హాస్యంలో కూడా జోస్యం ఉంది, పరమార్థం ఉంది. అది హాస్యం అనుకుంటే హాస్యం ప్రతి ఒక్కదాంట్లో ఉండింది. ఒక సినిమా డైలాగ్ మనం చెప్పుకుంటున్నాం, ఐఆమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్ అని ఒక సినిమాలో ఉంది. ఏదో డైలాగ్ విన్నాం, దాని అర్థం గూఢార్థం ఎంత ఉంది? ఐఆమ్ బ్లైండ్ అంటే ఏంటి? నాకు కళ్ళు కట్టపడు, అజ్ఞానంలో ఉన్నా. బట్ ఐఎమ్ ట్రైన్డ్, ట్రైనింగ్ అయితే ఉంది, నేను జ్ఞానం పొందుతున్నా. అదే పారామెడికల్స్లో గేమ్స్ అంతా ఉండేది, ఒలింపిక్ గేమ్స్లో కాళ్ళు లేవు, చేతులు లేవు. మరి ఎలా వాళ్ళు అంతకి ఇది అవుతున్నారు? వాళ్ళు ఎందుకంత ప్రావీణ్యం సంపాదించారు? వాళ్ళు ఎంతగా ట్రైనింగ్ అయ్యారు? ఏమీ లేకుండా ట్రైనింగ్ అయ్యారు. మనకి అన్నీ ఉంది, ఏం ట్రైనింగ్ అవుతున్నాము అనేది మనం ప్రశ్నించుకోవాలండి. ఇక్కడ అన్నీ ఉండి మన ట్రైనింగ్ ఏమని చేస్తున్నాం అంటే ట్రైనింగ్ అంటే ప్రయత్నం చేస్తున్నాం, అభ్యాసం చేస్తున్నామా అనే విషయాన్ని ఇక్కడ
స్పష్టంగా ఇక్కడ గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బాధలు దాన్ని తప్పించుకుని రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తించుకో. బాబా చెప్పినట్టు ఒంటరిగా ఎవడు ఉండదు, ప్రతి ఒక్కటి అనుబంధం ఉండాల్సిందే. నేను ఒంటరిగా కూర్చున్నానంటే భూమితో అనుబంధం లేదు, ఎలా కూర్చోగలరు? నీ ఆకాశం, నీ భూమికి ఆకాశం మధ్య నువ్వు ఏలాగలవా? నువ్వు ఏలాడ లేవు కదా. మరి నాకు ఈ బంధాలు వద్దని ఎలా అంటావు? అనుకున్నప్పుడు మన ఉన్న పరిస్థితిలో ఆ బంధాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేది మానవ జీవితం చెప్పారు చూడండి ఇక్కడ. అంటే ఏమిటి? ప్రతి ఒక్కటి కూడా లోతుగా నువ్వు పరిశీలించు. ఇదే మానవ జీవిత సార్థకత అని చెప్పాడు. అంటే ఇదే మనిషి యొక్క జీవితము అని చెప్పాడు భగవాన్ రమణ మహర్షి గారు. నీతి బాధల్ని తట్టుకొని రుణానుబంధంగా విశ్వసించారు. భగవాన్ రమణ మహర్షి యొక్క బోధగా సూర్యనాగమ్మ గారు మనకు అందించిన గొప్ప ఉపదేశం. సత్యం. सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भगवान रमण महर्षि की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त।